నీటి వలన నాచు పట్టింది, నీటి నిండా నాచు తెట్టు కట్టేసింది. ఇప్పుడు నీరు కనపడుతుందా? ఆకుపచ్చగా తివాచీ కప్పినట్టు ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని అది నీటిలో పుడుతుంది, నీరంతా కమ్మేస్తుంది. అది మీకు ఎలా ఉంటుందంటే ఇంక అక్కడ నీళ్ళేం లేవు, అన్నీ మొక్కలే, మనం నడిచి వెళ్ళచ్చు అనిపిస్తుంది. పిల్లాడిని ఎవరినన్నా చిన్నపిల్లాడిని తెలియని వాడిని తీసుకెళ్ళి ఇది ఏమిటి అని అడిగారు అనుకోండి, అన్నీ మొక్కలే అంటాడు. ఒరే మనం నడిచి వెళ్ళిపోగలమా అంటే వెళ్ళిపోగలం అంటాడు. మీరు కర్ర పట్టుకొచ్చి ఆ మొక్కలు కొంచెం పక్కకి తీసి చూపిస్తే లోపలంతా నీరు ఉంటుంది. నీటిలో పుట్టిన గుర్రపు డెక్క మొక్క నీటిని కనపడకుండా చేసినట్టు ఆత్మను ఆశ్రయించి పుట్టిన అవిద్య మాయ ఆత్మను కనపడకుండా చేస్తోంది. నాచుని తొలగిస్తే నీరు కనపడినట్టు మాయను తొలగిస్తే ఆత్మ కనపడుతుంది. అక్కడ నిత్యానిత్య వస్తు వివేకంలో దానికి ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, ఎటువంటి పరిశీలన చెయ్యాలి అన్నది ప్రబోధం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు అంత తేలికగా? అసలు అదొకటి ఉందని అర్థమయ్యేటట్టు అంత తేలిక ఉపమానాలతో అంత అద్భుతంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి ఎలా లభిస్తారు? అది ఒక్క శంకర భగవత్పాదులకు చెల్లింది. ఆయన నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వారన్నది అనుమానం లేని విషయం కదా. ఆయన నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉన్నారు అన్నప్పుడు ఆయనే నిత్య వస్తువై ఉన్నారు. ఏది నిత్యమో ఆ ఆత్మ తానే అయి ఉన్నారు. అంతకన్నా భిన్నంగా ఆయన రెండోదిగా ఉండే అవకాశమే లేదు. ఎప్పుడు ఆ ఒక్కటేదో అదే తానై ఉంటారు. అదే తానై ఉన్నప్పుడు ఆయన చిదానందాయ నమః, అదే తరువాతి నామం. చిదానందాయ నమః అంటే చిత్ అంటే తెలుసుకోవడాన్ని చిత్ అంటారు. అసలు తెలుసుకునేది ఏదుందో దాని శక్తి పడుతూ ఉంటుంది, పడితే మిగిలినవి తెలుసుకుంటూ ఉంటాయి. కన్ను ఇది తెలుసుకుంటోంది, ఈ కంటితో చూస్తే ఇది ఫలానా అని తెలుస్తోంది. కానీ కన్నుగా తెలుసుకుంటే శంకర భగవత్పాదులే అంటారు, శవానికి కన్ను లేదా? శవానికి కన్నుందిగా. శవం కళ్ళు తెరుచుకు చచ్చిపోయాడు ఒక ఆయన, మూసేసేసారు, తర్వాత అది వేరు విషయం అనుకోండి. కానీ ఆయనకి కళ్ళు ఉన్నాయిగా, మరి ఆయన ఎందుకు తెలుసుకోవట్లా? ఆయన అప్పటి వరకు కూతురు రావాలి అని కూతురు కోసం అలమటించాడు. ఆ కూతురు తన కూతురికి జ్వరంగా ఉందని బయలుదేరడం మానేసింది. పర్వాలేదులే అలా అంటారు నాన్నగారు, ఏం పర్వాలేదు నాన్నగారు తెప్పరిల్లుతారు, నా కూతురికి ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు జ్వరంతో దాన్ని తీసుకుని బయలుదేరలేను, దాన్ని వదిలి బయలుదేరలేనని తన కూతురు కోసం తాను ఉండిపోయింది. ఇక్కడ తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు కూతుర్ని తీసుకుని బయలుదేరి వచ్చింది. ఆమె ఏడుస్తుంది, అయ్యో నాన్నగారిని చూడడానికి రావలసింది ముందే నేను ఈ నిర్ణయం తీసుకుని. ఆయన చూస్తాడా అంత ఏడిచిన ఆయన? ఇంకా చూడవు. మరప్పుడు కన్ను ఉందిగా, ఎందుకు చూడలా అంటే నిజానికి చూస్తున్నది కన్ను కాదు, కన్నన్న కిటికీని ఆధారం చేసి చూస్తున్నది ఆత్మ. దాని వెలుతురు పడుతోంది, పడితే కన్ను పనిచేస్తోంది. అంటే తెలుసుకుంటున్నది ఎవరు? ఇన్ని కిటికీలలోంచి ఇన్ని ద్వారాలలోంచి తెలుసుకుంటున్నది ఆత్మ. కన్నన్న ద్వారంలోంచి చూసి తెలుసుకుంటోంది, చెవి అన్న ద్వారంలోంచి విని తెలుసుకుంటోంది, చర్మమన్న ద్వారంలోంచి స్పర్శ ద్వారా తెలుసుకుంటోంది. ఈ తెలుసుకునే లక్షణము ఆత్మది, అదే చిత్ చైతన్యం, అదే అమ్మవారు. ఇప్పుడు ఆ చైతన్యము తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ కన్నా భిన్నం కాదు. ఆ చైతన్యము నేనని తెలుసుకుంటే అదే ఆ పరమానందం, అటువంటి చిదానంద స్వరూపం. అందుకే భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు, ఇంద్రియముల ద్వారా ఆత్మ యొక్క కాంతి పడిన కారణం చేత ఇంద్రియముల ద్వారా నువ్వు తెలుసుకుంటున్న ఏ ఆనందమైనా తాత్కాలికమే. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరో కనపడ్డారు, నాకు ఆనందం కలిగింది.